ఓకే ప్లీజ్. 5 4 3 2 1 0. నిదానంగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ మన అరచేతుల్లోకి చూసుకుందాం. ఒక్కసారి మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ పితామహ గురువు గారికి కరతాళ ధ్వనులు. పత్రిజీ దివ్య ఆశీస్సులతో మనం ఈ క్లాసును మనం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనకు ఆత్మజ్ఞానం బోధించడానికి వచ్చింది మరి గుండుపాలెం నుంచి పూర్ణచంద్రరావు గారు. ఒక్కసారి సార్ని కరతాళ ధ్వనులతో ఇన్వైట్ చేసుకుందాం. సార్ రండి. సార్ రండి. సార్ గురించి మీరు చెప్పండి. మరి పూర్ణచంద్రరావు గారు గుండుపాలెంలో చాలా సీనియర్ మాస్టర్ గారు. మరి ఎన్నో సత్సంగాలు చేశారు. పత్రిజీ గారితో చాలా అనంతమైన అనుభవ జ్ఞానం ఉంది సార్కి. సార్తో కలిసి సహజీవనం చేశారు. మరి వారి ఇంటి పైన పిరమిడ్ కట్టించారు. మరి వారి చుట్టుపక్కల అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలనేంటి మరి వాళ్ళ చుట్టుపక్క అందరినీ కూడా గ్యాదర్ చేసి రాత్రిపూట 9 దగ్గర నుంచి రాత్రి 12 వరకు క్లాసులు నిర్వహించేవారు సారు. మరి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా శాకాహార ర్యాలీలు చేశారు. ఇప్పటికీ కూడా ఖాళీ లేకుండా సారు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరుగుతూ క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు సార్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఒక్కసారి సార్కి అందరూ కూడా కరతాళ ధ్వనులు. ముందుగా మనం బ్రహ్మర్షి పత్రి సార్ గారికి శతాధిక వందనాలు సమర్పించుకుంటూ మన ఈ సత్సంగాన్ని నడుపుకుందాం. ఇది వరకు చాలా కాలం నేను వచ్చాను కానీ ఈ మధ్యలో రావట్లేదండి. ఎందుకంటే నాకు పరిస్థితులను బట్టి మరి సార్ ప్రతిరోజు నా మనసులో నాకు మెదులుతూనే ఉంటారు. ఆయన ఇచ్చినటువంటి సత్యవాకుల్ని నెమరు వేసుకుంటూనే ఉంటాం. ఇక్కడ క్లాసులు మాత్రం రాలేకపోతున్నాను. ఇక్కడ వాళ్ళకి చాలా మందికి నేను తెలుసు. మరి చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మనం నాకు తెలిసిన జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటానండి. చెప్పే మాట ఆగిపోతే క్లాస్ కంటిన్యూ ఆగిపోతుంది. వినండి కొంచెం శ్రద్ధగా, తప్పుగా అటు 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 లైవ్ ఉంది. దివ్యాత్మ స్వరూపులు మహిమాన్విత శరీరధారులు అయినటువంటి మన పిరమిడ్ ధ్యానులందరికీ నమస్కరించుకుంటూ నా ఈ సత్సంగాన్ని ప్రారంభిస్తాను. చూడండి, దివ్యాత్మ స్వరూపులు ఎవరిని వాళ్ళు మనం చక్కగా బేరీజ్ వేసుకుందాం. నేను అంటే దివ్యమైన ఆత్మ కలిగిన దివ్యాత్మలమే మేము. మనమంతా దివ్య ఆత్మలం. మరి ఆ దివ్యాత్మలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మహిమాన్వితమైనటువంటి శరీరం లోపల నిలబడి ఉన్నది ఆత్మ. దివ్యమైన ఆత్మ ఎక్కడుందండి? మహిమాన్వితమైనటువంటి ఈ శరీరంలో ఉన్నది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ప్రతి నిమిషము
సార్ మీరు ఎవరు అంటే, ఓకే నేను ఒక దివ్యాత్మనండి. మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? హ్యాపీగా ఉన్నాను. ఎక్కడున్నారు? ఈ శరీరంలో ఉన్నాను అనేటువంటి అనుభవం ఇప్పటికే మీరంతా పొంది ఉంటారు. అనేక క్లాసులు విన్నారు. నాబోటి వాడిని చాలా రోజుల తర్వాత ఒకసారి వచ్చాను ఇక్కడికి. ఓకేనండి. మరి ఈ ప్రాంగణం అసలు ఎంత దివ్యమైందండి. ఈ ప్రాంగణం యొక్క దివ్యత్వాన్ని మనం ఎంత అని చెప్పగలము? ఈ ఒక్క శరీరంలో ఉన్న ఆత్మకే అంత విలువించుకుంటున్నామే. అనేక ఆత్మలను ఇక్కడ చేర్చి మీ స్వరూపం ఇది అని, మీ గత జన్మలు ఇవి అని, మీతో గత జన్మల నుండి మీకు తరలి వచ్చినటువంటి పుణ్యము, మహత్తరమైన జ్ఞానాలు మనకు అందించినటువంటి ఈ ప్రాంగణము ఎంతో మంది మాస్టర్లు వచ్చి చెప్పారండి. ఒక్కొక్క మాస్టర్ని ఎలా లెక్కేసుకోవాలి మనం? వాళ్ళ విలువను లెక్క పెట్టలేం కదా. అనంతమైన జ్ఞానం ఉంటుందండి ప్రతి ఒక్కరి దగ్గర. బయటికి ఎక్స్ప్రెస్ చేసేది మాత్రం ఎంతో రేణువంతే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు మనిషి. హృదయస్థమై ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరం ఎక్స్ప్రెస్ చేయలేమండి. ఉంటుంది, నా దగ్గర చాలా ఉంటుంది. మీ అందరి దగ్గర ఉంది జ్ఞానం. అది ఎప్పుడో అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. అలాంటి పరమోత్కృష్టమైన జ్ఞానం కలిగిన దివ్య ఆత్మలం మనం. మరి మనందరం ఒక చోట కొలువై ఉన్నాము అంటే ఈ ప్రాంగణం యొక్క విలువ. ఓకేనా? ఈ ప్రాంగణం నిజంగా చాలా ఆశ్చర్యం అండి. ఎంత ఆశ్చర్యం! ఇంత దివ్యమైన విలువైన ప్రాంగణాన్ని ఎంతమంది శ్రమ పడితే ఇక్కడ ఏర్పాటవుతుంది? ఒక్కరని చెప్పగలమా? మన ధ్యానులు ఎంతమందో వాళ్ళ తన్ ధన్ మన్ అని అంటారు రాము గారు. నాకు ఆ మాట కరెక్ట్గా వంట పట్టదు. కానీ ఎంతెంత కృషి చేస్తే ఈ ప్రాంగణం ఏర్పడింది. ఈ కుర్చీ వచ్చిందంటే నాకు ఊరికేనే వచ్చేసిందండి, నేను ఇక్కడ కూర్చోడానికి. ఆ దివ్య స్థితుల్ని మనం మన స్ఫురణలోకి తెచ్చుకుంటూ ఇక్కడ మనకు అందేటువంటి జ్ఞానాన్ని అంతే విలువైందిగా తీసుకుంటూ ముందుకెళ్దాం. మనసా సతతం స్మరణీయం, వచతా సతతం భజనీయం, లోకహితం మమ కరణీయం. మనసా సతతం స్మరణీయం, వచతా సతతం భజనీయం, లోకహితం మమ కరణీయం. సరే, ఈ శ్లోకాన్ని చిన్న వివరణ చెప్పుకుందాం. మనసా సతతం స్మరణీయం, మనస్సులో ప్రతి క్షణము స్మరించుకుంటూ ఉండాలి. వచతా సతతం భజనీయం, మాటల్లో ప్రతి క్షణం వ్యక్తపరచుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనసా సతతం స్మరణీయం, వచతా సతతం భజనీయం, లోకహితం మమ కరణీయం. లోకహితాన్ని మనస వాచ కర్మణ మనము ఆచరించుకుంటూ పోవాలి. త్రికరణ శుద్ధి. ఎందుకంటే ఏముందండి చిన్న, కానీ మరి ఆచరణలోకి వచ్చేసేసి దాని యొక్క విలువెంతో. లోక కళ్యాణకారకములైన కార్యక్రమములు అవి ఎక్కడుంటాయంటే ఫస్ట్ మన మనస్సుల్లోనే ప్రారంభమవుతాయి. నాకంటూ ఒక ఆలోచన ఉండాలిగా, ఒక మంచి పని చేద్దాము అనేటువంటి ఆలోచన ఇక్కడ మొదలవుతుంది. అదే వ్యాపించి
ప్రకటితమవుతుంది. చూడండి, మరి మరి భారత భూమి, మనం ఈ భారతదేశంలో ఉన్నాము అంటేనే చాలా ఉన్నతమైన స్థితులు. ఈనాటి నుంచి మన మాస్టర్స్ అందరూ చెప్పుకుంటూనే ఉంటున్నాం. చూడండి, సత్యహరిశ్చంద్రుని యొక్క పేరెత్తితే ఆయన జీవితాన్ని ఒకసారి సౌండ్ కొంచెం కొంచెం దగ్గర కాకుండా ఇలా లాంగ్ మరి ఇంకో కొంచెం పెట్టు. చిన్నగా అమ్మ చెప్పు, నాకు చేత అయింది ఏదో చెప్తానమ్మ కొద్దిగా. అదేం కాదు, మాస్టర్ అంటే మాస్టర్ అంతే. ఈ రోజు మీరు మాస్టర్ అంతే. భారత గడ్డ మీద సత్యవంతమైన జీవితానికి, సత్యం యొక్క ప్రేరణకి, సత్య వ్యాప్తికి, సత్యసంధతకు, సత్యము అంటే ఏంటనేది అద్భుతంగా వికసించి అద్భుతంగా వ్యాపింప చేసిన మొదటి వ్యక్తి మనకి సత్యహరిశ్చంద్రుడు. ఆ మహనీయుని చరిత్ర ఇప్పటికీ మరి ఎన్ని యుగాలైందో నాకైతే తెలియదు, అప్పటి నుంచే చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత 44 లేదా 45 తరములో వచ్చారు మన శ్రీరామచంద్రుల వారు. సుమారండి, నాకు కరెక్ట్గా తెలియదు. మరి చూడండి, 44, 45 తరములు అంటే శ్రీరామచంద్రుడు కూడా పితృవాక్య పరిపాలన, సత్యవాక్కు నిలబెట్టుకోవడం, ప్రజల్ని తన సొంత బిడ్డలలాగా పాలించడం, ప్రజల నుంచి ఏదైనా చిన్న విమర్శ వచ్చినప్పుడు తనను తను శోధించుకొని ఎంత బలిదానానికైనా నిలబడగలిగిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. ఓకేనండి. వారపాలురమరల దరిచేయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం. కరెక్టేనా? అంటే జస్ట్ గుర్తు చేయడం వరకేనా, ఎక్కువ పాడలేను. లేదు చాలు మీరు చెప్తున్నాను. మనం ఎంత ఎక్కువ చెప్పుకున్నాం కాదు, ఎంత సత్యం అసలు పకడ్బందీగా మన దగ్గర నిలబడిపోయిందా లేదా, సత్యం ఉందా? నేను ఒక శిష్యుడిగా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎట్లా ఉండాలి, సార్ చెప్పిన అక్షరం కూడా పొల్లు పోకుండా పట్టుకోవాలి. నేను ఒక పీఠం మీద నిలబడి చెప్పేప్పుడు అంతే నిబద్ధతతో, వాక్కు దోషం లేకుండా చెప్పడం నాకు కుదరాలి. ఓకేనండి. తర్వాత మరి మన భారత గడ్డ మీద చెప్పుకోవాలన్నప్పుడు మరి శ్రీరామచంద్రుల వారి గురించి చెప్పుకున్నాం. తర్వాతకు వచ్చేసరికి మరి ద్వాపరములో ఎవరు? కృష్ణ పరమాత్మ. అద్భుతంగా మానవ జీవితాలకు చక్కని మ్యాన్ స్క్రిప్ట్ ఇచ్చేసాడు ఆయన గీత. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దమ్ము చెప్పండి, మీ త్వరగైతే పాడేవాడిని కానీ. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని ఇంట
రేపల్లె ఇల్లాయనంట కృష్ణ. అమ్మా, సత్యహరిశ్చంద్రుని తీసుకున్నాం, అవును, రామచంద్ర రాముల వారిని తీసుకున్నాం, కృష్ణ పరమాత్మని తీసుకున్నాం. ఈ అన్ని యుగాల్లోనూ కూడా ఇదే ధ్యానము ఉన్నది. ఈరోజు మనం ఓకేనా, ఇదే ధ్యానము అప్పటి నుంచి ఉన్నది. ఎన్ని జన్మలెత్తామో తెలియదు. ఎన్ని జన్మల్లో కాస్త 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 నేర్చుకుంటూ వస్తే ఇవాళకి ఇందులో చక్కగా మరి ఈ ప్రాంగణంలో కూర్చొని స్థితికి వచ్చాం. తల్లి 2 నిమిషాలు మరి నేను ఈ ధ్యానంలోకి ఎలా వచ్చానో చెప్తాను. చెప్పండి. 2006 సంవత్సరంలో ఈ ఏరియా అంతా కూడా విపరీతంగా ఉప్పెన వరదలు బాగా వచ్చేసినాయి. పొలాలు ఎవరు, మేము రైతులుగా ఉండేవాళ్ళం. నేను పోస్ట్ మాస్టర్గా చేసుకుంటూ ఉండేవాడిని. పొలాలు మొత్తం మునిగిపోయినాయి. ఎవరికి చిట్టడి గింజలు లేవు. దానికి తోడు అనారోగ్యం ప్రబలింది గ్రామాల్లో. జల కాలుష్యము, వాయు కాలుష్యం వలన ప్రజల్లో అనారోగ్యం పెరిగింది. నేను పోస్ట్ మాస్టర్ చేసుకుంటూ ఏమైందంటే డోర్ టు డోర్ కాంటాక్ట్ ఉండేది. ఒక రోజు మసక పడతా ఉండగా ఊరి సెంటర్లో ఒక కుర్రాడు, 16 సంవత్సరాల కుర్రాడు క్యారేజ్ పెట్టుకొని నుంచున్నాడు. ఆ రోజుల్లో బందరు రావటం అంటే చాలా కష్టమేనండి. సరైన దారులు లేవు. ఏంట్రా ఇయ్యేటప్పుడు క్యారేజ్ పెట్టుకున్నావు, పల్లెటూరు వాళ్ళం కదా, పొలాలకు వెళ్ళేటప్పుడు అయితే క్యారేజ్ పెట్టుకెళ్తాం కానీ ఇవేళ్ళప్పుడు ఏంట్రా అన్న, పెద్దనా అమ్మకి బాగుండలేదు, పొద్దున్న హాస్పిటల్లో పెట్టాం అన్నాడు. సరే జాగ్రత్తకి వెళ్ళిరారా, అయిపోయింది. మళ్ళా 2 రోజుల తర్వాత ఇంకొక కుర్రాడు బయలుదేరాడు అట్టాగి. ఏమిటిరా అన్న, మా తాతకి బాగుండలేదు, మా నాయనమ్మకి బాగుండలేదు అన్నాడు. 3వ రోజు ఇంకో కుర్రాడు తగిలాడు. వాడు అట్లాగే కుటుంబ అనారోగ్యం విషయం చెప్పాడు. ఏమంటే 10 మంది మధ్యలో చెప్తున్నాను, నా మైండ్ చెదిరిపోయింది. ఎందుకంటే ఈ ఊరు నాది అనే స్థితిలో ఉన్నా నేను. ఆ పూట ఊరు నాది అనే స్థితిలో ఎందుకున్నానంటే, ఒక పోస్ట్ మాస్టర్గా ప్రతి ఇంటికి నాకు సంబంధాలు ఉంటాయి చక్కగా. అమ్మ రూపాయి దాచుకోండి మిగులుతుంది, బాగుపడతారు, అట్లా చెప్పుకుంటా ఇంటింటికి ఉండేసరికి ఏంటి మన ఊళ్ళంతా హాస్పిటల్కి వెళ్తున్నారు అని నేను ఆ రాత్రి ఆలోచనలో పడ్డా. అసలు నేనేం చేయగలను, నేనేం రక్షించగలను అనే ఆలోచనలో పడితే అట్లా ఉండిపోయింది ఆలోచన. 4 రోజుల తర్వాత ఒక ఆయన, ఎవరో పెద్ద ఆయన వచ్చాను. నేను పోస్ట్ ఆఫీస్లో నా సీట్లో నేను కూర్చున్నాను. ముందు టేబుల్ ఉంది, టేబుల్ మీద రాసుకుంటున్నాను. ఎవరో పెద్ద ఆయన వచ్చి, సార్ నమస్తే సార్ అన్నాడు. రండి సార్, ఏం కావాలో రండి, కూర్చోండి, మీకేంటి. కాదండి, మాట్లాడాలండి, మీతో మాట్లాడదు సార్ అని. చెప్పండి అండి అన్న. మీకు చుట్టుపక్కల 6 విలేజెస్తో లింక్ ఉంది, కొంచెం ధ్యానం చెప్తాం మేము, ఆ ధ్యానం అందరికీ అందించండి అన్నాడు ఆయన. ఓరి నాయనో, నా గేదలు, దోళ్ళు, పొలము, నా పోస్ట్ ఆఫీసు నాది, నాకే సరిపోతుంది. ఏమన్నా అంతే కదా, సహజంగా ఎవరి పరిస్థితి అయినా అంతే కదా. మీరు ఏదైనా పోస్టులో డబ్బులు దాచుకుంటారేమో అని వచ్చాను అంటే, కాదు సార్ బయట సార్ ఈ పూట ఖాళీ లేదు, రేపు రండి మీతో వివరంగా మాట్లాడతాను అన్న. మరుసటి రోజు వచ్చాడు ఆయన, కొంచెం వివరం చెప్పాడు. నాకైనా నుంచి మా వాళ్ళు ఉన్నారు, వస్తారు, మీకు చెప్తారన్నారు. ఈశ్వర్ గారు వాళ్ళమ్మ, వాళ్ళ తరపున ఆయన వచ్చి చెప్పాడు. సరేనమ్మని బలవంతానం. అది నవంబర్ నెల, ఇప్పుడు 2006 నవంబర్. తర్వాత పొలాల పనులు అయిపోయి కొన్ని సెట్టింగ్ వచ్చేసరికి నేను అన్నాను, అయ్యా సంక్రాంతి నుంచి పెట్టుకుందాం ధ్యానము, సంక్రాంతి 2 నెలల్లో ఉంది కదా, ఈ లోపల పొలం పనులు అన్నీ అయిపోతాయి, కొంచెం ఫ్రీ అవుతాం, అప్పటి నుంచి పెట్టుకుందాం అనుకున్నాం. వాళ్ళు వచ్చారు. మెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నా. 2007 జనవరి 17వ తారీఖు పండగ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. 2007 జనవరి 17. 4 రోజులు పెట్టేసరికి డిస్టర్బెన్స్గా ఉంది. దోమలు ఎక్కువగా ఉన్నాయి, తాళవ పడుతుంది. వీళ్ళందరినీ ఎట్లా కూర్చోబెట్టుకోవాలి? పగలేమో అందరికీ పనులే, రాత్రి పెట్టుకోవాలి క్లాసు. రాత్రి పెట్టుకోవాలంటే దోమలు పీకేస్తాను. ఏమైనా సరే అని చెప్పి కొంచెం దోమతరలు అవి కట్టేసేసుకొని ప్రతిరోజు రాత్రి కూర్చున్నాం. నిజంగా వాళ్ళు వచ్చిన మాస్టర్లు చెప్పారమ్మా, ఏం లేదు సార్, ఒక 40 రోజులు చేయండి, 40 రోజులు చేస్తే మీకు మంచి మార్పు కనపడుతుంది అన్నారు.
మా వాళ్ళకి 20 రోజులకే మార్పు కనపడింది. ఇక వదిలిపెట్టమంటున్నారు వీళ్ళు. ఎంతమంది వస్తున్నారంటే రాత్రిపూట 40 మంది 50 మంది లేడీస్, ఒక 10 మంది మగవాళ్ళు ఉండేవాళ్ళం. ఏంట్రా బాబు వీళ్ళు మా నాటింటి దగ్గర తిరణాలు జరుగుతుంది ఏంట్రా అనుకుంటున్నారు ఊళ్ళో. సంథింగ్ అట్లా అట్లా. నిజంగా నాకు ఎంత అదృష్టం అంటే 40 రోజులని స్టార్ట్ చేసిన క్లాసులు 240 రోజులు 8 నెలలు కంటిన్యూ చేసేవాడు. రాత్రిపూట మొత్తం అన్ని రాత్రులే. ఆ శ్రద్ధ నేను చెప్పాను. ధ్యానం కోసం వచ్చేవాళ్ళు టైం టు టైం రాత్రి 8కి స్టార్ట్ చేసేవాళ్ళు. ఇంటి దగ్గర పనులు ఎన్నో చేసుకోండి, టీవీలు కట్టేసేయండి, భర్తల్ని పిల్లల్ని సర్దేసేసుకోండి, మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. అంతేకమ్మా. మరి మరి 8 అని చెప్పాను కదా, 8 తర్వాత 5 నిమిషాలకు వస్తే ఇవాళ టికెట్లు అయిపోయినాయి మీరు కొన్ని. నిజం తల్లి, యాక్చువల్ జరిగింది ఇదే. నేను డాబా మెట్ల మీద కూర్చునేవాడిని. వచ్చిన మాస్టర్ ఏమో లోపల క్లాస్ చెప్తూ ఉండేవాళ్ళు జనానికి. ఈ ఒక్కొక్కళ్ళు మెల్లగా సర్దుకుంటూ వచ్చేవాళ్ళు కదా, తల్లి రేపు వద్దు కానీ టికెట్లు అయిపోయింది రేపు. ఇట్లా అనేసరికి వాళ్ళ యాంగ్జైటీ పెరిగింది. సీక్రెసీ మెయింటైన్ చేసేసరికి యాంగ్జైటీ పెరిగింది వాళ్ళకి. వచ్చారు, చాలా చక్కగా నేర్చుకున్నారు. మరి వెంటనే వాళ్ళు సార్ మనం పిరమిడ్ కట్టుకుంటే ఇక మాస్టర్ల మీద మాస్టర్లు వచ్చేస్తున్నారు. అక్కడ ఒక చూడండి మన బందర్గానికి ఇప్పుడు మాస్టర్లు ఎట్లా వస్తున్నారో అట్లా మాస్టర్ల మీద మాస్టర్లు వచ్చేస్తున్నారు. సార్ పిరమిడ్ కట్టించుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా వాళ్ళు చక్కగా ఎంకరేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. తాకామంట పిరమిడ్ కానీ మొదలు పెట్టేశాం. రఘునాథ్ గారు సార్ ఇక్కడ టెంకాయ కొడుతున్నారు పిరమిడ్ ఇవాళ, అదే ఓపెనింగ్ అని అదే స్టార్టింగ్ అని చెప్పారు. నేను అక్కడి నుంచి సైకిల్ వేసుకొచ్చా. ఆ రోజుల్లో బళ్ళు లేవుగా, పొలాల నుంచి సైకిల్ వేసుకొస్తే ఆ వీళ్ళు ఇంజనీర్లు కనబడి సార్ ఇవాళ పౌర్ణమి రోజు అండి, ఇక్కడ మొదలు పెడుతుందంటే మీ ఇక్కడ మొదలు పెట్టేద్దామండి. నీ అమ్మ కడుపు కాదు, నేను 15 రూపాయలు జేబులు వేసుకొచ్చాను, పిరమిడ్ ఎక్కడ కట్టినాయా? కాదు సార్, మీరు సంకల్పం చేయండి. ఏంటో సంకల్పం ఉంటాడు, జేబులో 15 రూపాయలు ఉండే ఇంటితో ఉండను, శ్రద్ధ ఉంది. టక్మంట ఒక నంబర్కి ఫోన్ చేశారు. ఆయన ఏంటి సార్ అన్నాడు. ఒకసారి ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి రండి సార్ అన్న. ఆయన వచ్చేసాడు. ఏంటి అన్నాడు. ఒక 15,000 కావాలన్నా. ఎంతసేపుతో కావాలన్నాడు ఆయన. 3 సార్లు పంపించలేనమ్మా, నాదేం లేదు. నిజంగా ఎన్ని నమస్కారాలు పెట్టుకోగలవు చూడండి. ఎంత ఒక 15,000 కావాలి సార్ అన్న. ఎంతసేపట్లో కావాలన్నాడు ఆయన. మీ ఇష్టం, మీరు ఎంతసేపట్లో ఇచ్చినా తీసుకుంటాను. ఒక అరగంటలో 15,000 తెచ్చి నా జేబులో పెట్టించాడు. అయి పెట్టుకున్నాం. మన వరలక్ష్మి మేడం గారు, ఆ క్యాడర్ పెద్దవాళ్ళంతా ఉన్నారమ్మా. అందరూ ఉండి ఈ నిర్ణయానికి వచ్చేసారు. ఈయన ఊరుకుంటలేదుగా, పిరమిడ్ కట్టించి ఆయన ఇంజనీర్ లేరు. వాళ్ళని నా మీద ప్రేరేపించేసాడు. ఏం చేద్దాం ఇవాళ పౌర్ణం కాబట్టి ఇవాళ రాత్రి అక్కడ కూడా స్టార్ట్ చేసేసేయాలి. శంకుస్తాం తాకామంట వచ్చేసారండి. బొలమంట రాత్రి 7ంటికి వచ్చేసారు అందరూ. నాకేం ఇంతవరకు ఈ హంగామాలు తెలియదు. ఒకళ్ళిద్దరు వస్తారేమో అనుకుంటున్నాను. అట్లా 40 మంది కార్లు వేసుకునేవాళ్ళు, మోటార్ సైకిల్ వేసుకునేవాళ్ళు వచ్చేసి 50 ఎక్కితే పౌర్ణమి రోజు ఎంత అద్భుతంగా దివ్యంగా ఉంది. వ్యక్తులు టక్ అప్పుడు జూలై నెలలోనండి. అది జనవరిలో స్టార్ట్ చేసాం, ధ్యానం స్టార్ట్ చేసాం. జూలైకి వచ్చేసరికి పిరమిడ్ వచ్చేసింది. తాకమంట చెక్ పీస్ పట్టుకొని కొలతలు గీతలు తీసేసి హంగామా చేసేసాం. అది 2 నెలల్లో పిరమిడ్ అయిపోయింది. ఇక పండగే పండగ. చాలా అమ్మ ఎంత నమస్కరించుకోవాలో కదా. మరి అప్పటి వరకు ఒక రకంగా ఉన్నాం. గ్రామం మందే, ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్ళే అనుకుంటా ఉండేవాడిని. మరి బాబు వీళ్ళంతా దేవుళ్ళరా, నా వాళ్ళు కాదు వీళ్ళందరూ దేవుళ్ళరా అనేది స్థితి ఏర్పడింది. చక్కగా కలుపుకోరు చేయగలిగినంత చేశాం. రాగలిగిన వాళ్ళు ప్రొసీడ్ అవుతూ ముందుకు వచ్చారు. మరి రాదైన వాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఇది నేను ధ్యానంలోకి రావడానికి తర్వాత ఇట్లాగే విషయం వచ్చింది. ఏదైనా ఇబ్బందులతో వచ్చారా, ఏదైనా సమస్యలతో వచ్చారా, వేరే ప్రేరణతో దేంతో అన్నా వచ్చారా? అంతేకమ్మా. రకరకాల స్థితుల్లో వాళ్ళు ఎంటర్ అవుతున్నారు మనకి టీఎంసీలోకి. నేను వచ్చిన తీరు అది కేవలం అంతే. ఓకే తల్లి, సరేనా? పట్టుతారు.
ఎంత సంబరం అయిపోతుందో. ఎవరి జీవితమైనా అంతేనమ్మా. మంచి మంచి విషయాలని నా జీవితంలో మంచి సంఘటనలు చెప్పుకునేటప్పుడు నాకు సంబరం. ఎవరి జీవితంలో వాళ్ళు చెప్పుకునేటప్పుడు సంబరమే. హృదయం అంతా చక్కని యాక్టివేషన్లో ఉంటుంది. మరి ఆ తర్వాత మనం అందరం కూడా చాలా మంది మాస్టర్లతో రకరకాల అనుభవాలు పొందుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ మన నడవడి ఎంతెంత మార్పు వచ్చిందో చూసారా. మన నడవడి విపరీతమైన మార్పు వచ్చింది. వాడు ఒక మెడిటేటర్ నడిచేస్తున్నాడంటే, అరే ఏంటిరా అంత మార్పు వచ్చింది. ఇదివరకు ఎడంకాలు కుడికేసి వేసేసాడు, కుడికాయలు ఎడం పక్క వేసేపడ్డాడు. అమ్మో 2 కాళ్ళు కరెక్ట్ గానే పడతాను. నడవడి తీరు, మాట్లాడే తీరు, పని చేసే తీరు, ఒకళ్ళని పలకరించే తీరు, ఒకళ్ళతో పలకరింపజేసుకునే తీరు, మనిషి దివ్యంగా అట్లా నిలబడ్డాడంటే, హార్ట్ఫుల్గా మనిషి నిలబడ్డామంటే వెళ్ళేవాళ్ళు మనకు తెలవకుండా మనకు నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతిసారి ఫోటో మనం ఇక్కడ పెట్టుకుంటామమ్మా, పనులు చేసుకుంటూ అటుపోతూ ఉంటాం. ఈ స్టేట్గా రాగానే సార్ నమస్తే అని మనసులో అనుకుని వెళ్ళిపోతాం. మనమంతా చేసేది అది. ఎవరి భక్తి ప్రకారం వాళ్ళు అదే చేస్తారు. రామాలయం ఎదురుగా వెళుతూ ఉంటే అయ్యా నమస్కారం అనుకుంటూ వెళ్ళిపోతారు. బాబా గారి దేవాలయం ముందు వెళ్ళేవాళ్ళు అట్లాగే వెళ్ళిపోతారు. ఏదైనా ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, పెద్ద ఆఫీసర్ గారు కానీ లేకుంటే నాయకులు కానీ ఉన్నారనుకోండి, ఇక్కడ కూర్చునేటంత టైం ఉండదు. వ్యక్తి పని చేసుకుంటూ పోతా ఉంటాడు. అక్కడికి రాగానే నమస్తే సార్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా కదా? మనిషి యొక్క విలువ, మనిషి దగ్గర ఉన్న మహత్ ఎన్ని జన్మల నుంచి మనం సాధించుకుంటూ వచ్చిన సత్యవంతమైన నిర్మాణం ఉంది ఇక్కడ. ఆ నిర్మాణానికి ప్రతి ఒక్కడు, ఒక్కడు అంటే ఇదేం కాదు, ప్రతి అణువు కూడా ప్రకంపించాల్సిందే. మనం నడుస్తూ ఉంటే ప్రతి అణువు పులకించాల్సిందే. మన దగ్గర ఆ విధమైన ఆత్మశక్తిని నిలబెట్టుకోవాలి. ఆత్మశక్తి అంటే గవిక్కిని కనిపించేది కాదు. దాన్ని పక్కన పెట్టేయండి. అసలు సపోజ్ చెప్తున్నా, ఆత్మశక్తి అయితే అర్థం అవ్వాలంటే నిత్యకృత్యాల్లో నా నడవడిలో మార్పు రావాలి, నా ఆలోచనలో మార్పు రావాలి. ఆ సార్ని చూడగానే సార్ ఏ ఊరు, ఇప్పుడంతా కొత్త వ్యక్తి కనిపించారనుకోండి, సార్ ఏ ఊరు సార్, మంచినీళ్ళు తాగుతారా, చాలు దైవత్వాన్ని బయటికి తీసుకొస్తుంది. సార్ మీరు ఏ ఊరు వెళ్ళాలి, బస్ స్టాండ్ లో తెచ్చెట్లు ఆడుతున్నారు, ఫలానా సార్ ఇట్లా వెళ్ళండి సార్, ఇలా వెళ్ళండి మీ దగ్గర అని ఒక్క సలహా ఇచ్చారంటే దైవంలాగా కూర్చుండిపోతాం. దేవునికే హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. మట్టి బొమ్మలకు ఊపిరి ఊది తమాష చూస్తున్నాడు, మట్టికి మనసుకు శృతి కుదరక ఈ మనిషి చూస్తున్నాడు. దేవునికే మరి ఆ దైవత్వాన్ని మన దగ్గర నిలుపుకోవాలంటే కేవలం మన ప్రవర్తన ఒక్కటే. నా బయట ప్రకంపనలే, నా నడవడే ప్రజలకు కనపడుతుంది, కానీ నా లోపల ఏమున్నదో వాళ్ళకి తెలియదు. ఎవరికీ తెలియదు కమ్మా, ఎవరికీ తెలియదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలి అంటే అంతరంలోను బాహ్యములోను కూడా చక్కని మార్పులు తెచ్చుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకుంటానికి, సమాజాన్ని ఉద్ధరించడం తర్వాత.
నన్ను నేను ఉద్ధరించుకుంటే సమాజాన్ని ఉద్ధరించినంత బలం. ఓకే సార్. మరి చూడండి, మహానుభావులు ఎంతో మంది మన కోసం, లోక కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం నిర్వీర్యమైపోయి నాశనం అయిపోతూ ఉన్నటువంటి ఈ మానవ జాతిని ఎలా నిలబెట్టాలి, మానవ తత్వాన్ని నుండి పశుతత్వానికి జారిపోకుండా, మానవత్వాన్ని నుంచి పశుతత్వానికి జారిపోకుండా వీళ్ళు మాధవులుగా పరమాత్ములుగా పెరగడం కోసం, ఈ భూమిని బంగారు లోకంగా చేయటం కోసం మనం ఏం చేయాలి అని కొన్ని లక్షల మంది ఋషులు, జ్ఞానులు, తపస్సులు, మనం చెప్పుకునే మాటలు కదా, వాటిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. ఇలాంటి సత్సంగంలోనే కొంచెం చెప్పుకుంటానికి వీలు. మరి ఇంటికి వెళ్ళిపోతే నా పని అదే, సహాయం ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. ఇదే క్రమంలో చూడండి, మహారాష్ట్రలో షిరిడీలో బాబా గారు ఆయన చేయగలిగిన సేవంతా చేశారు. కులమతం భేదాలు లేకుండా పరమత్వ సహనంతో ఆయన చేయగలిగినంత రెండు వర్గాల వాళ్ళని నిలబెట్టి ఎంతో దైవం. మరి మనం చెప్పుకుంటాం కదా, ఎట్లాగంటే ఈ విషయంలో ఈ మానవుడు ఎలా పుట్టాడు, పుట్టిన తర్వాత అయితే పరిస్థితి ఏమిటి, ఇట్లా చెప్పుకుంటా వచ్చే వాటిలో ఆ దేవుడే ఈ మానవుడిగా వచ్చి దైవం మానవ రూపంలో అవతరించే లోకంలో అట్లా. మన ప్రతిసారి సామాన్యులైనా మరి మనకు తెలిసిన విషయం కదా, ఇలాంటి కోవలనే ఆసనాలు. కాలు మీద కాలు వేసి కర్మలన్నీ కాలరాసి, ఓకేనా కరెక్టేనే. కాలు మీద కాలు వేసి మా కర్మలన్నీ కాలరాసి కరుణను చూపే వాడవని బాబా, కరుణను చూపే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, దోసిట గులాబీ పూలతో వాకిట నిలబడి ఉన్నామయ్యా. ఆ మహాత్ముడి కపిని వస్త్రము ధరించి మా కర్మలు జోలెలు వేసుకొని, కపిని వస్త్రము ధరించి మా కర్మలు జోలెలు వేసుకొని ధునిలో కాల్చే వాడవని బాబా, ధునిలో కాల్చే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా. తెల్లని నీ పాదము, తెల్లని నీ పాదము, చల్లనైన నీ మనసు, పిలిచిన పలికే వాడవని బాబా, పిలిచిన పలికే వాడవని నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా. ఓకేనమ్మా. మహాత్ముల్ని మనం అమ్మ ఇదే సందర్భం, ఈ సందర్భం ఇదేగా, నాకు మళ్ళా రాదుగా పాటలు పాడుకున్నట్టు. సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం, నిన్ను నమ్మియున్న వారికి నీడనిచ్చే నీకు శరణం. సాయి బాబా సాయి బాబా సాయి బాబా. అమ్మ ఈ పాట ఫుల్గా పాడేస్తాం, పుస్తకం తీసుకుంటా ఇటుపక్క అది చదివిస్తాను. నాకు ఆ పాట పాడాలనిపించింది. ఓకే ఓకే. నా బుక్ తీసుకురాలా,
చూస్తా ఇక్కడ కొన్ని 2 శరణాలు రాసినట్టు ఉన్నాను. కొద్దిగా దొరికింది, సగం దొరికింది, సగం సగం. సాయి శరణం సాయి శరణం సాయి బాబా నీకు శరణం, నిన్ను నమ్మి ఉన్న వారికి నీడని చే నీకు శరణం. సాయి బాబా సాయి బాబా, కులము లేని మతము లేని మచ్చలేని మమత నీది. కులము లేని మతము లేని మచ్చ మాట తెలుసా? కులము లేని మతము లేని మచ్చలేని మమత నీది. పేదనైనా సాధనైనా ఆదరించే అయ్య నీవు. పక్షినైనా పశువునైనా పక్షినైనా పశువునైనా పలుకరించే ప్రభువు నీవు. మొక్కకైనా మ్రానుకైనా ముక్తినిచ్చే శక్తి నీవు. సాయి శరణం సాయి శరణం. ఓకేనండి, ఒక స్టాండ్ తీసుకున్నాను. ఏం సార్ నలుగురు కూర్చున్నా ఉంటే సార్ ఎట్లా ఉండాలి? తృప్తిగా ఉండాలి. ఫస్ట్ సంతోషంగా ఉండాలి. సెకండ్ ఆనందంతో నిండిపోవాలి. క్లాస్ అయిపోయేసరికి ఎక్కడున్నావురా మనం అనుకుంటే అట్లా ఉండాలి. అమ్మ సుమారు టైం ఎంత అవుతుంది? ఓకే ఊరికే టైం కోసమే. ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లగా మన ఇంటికి మనం వద్దాం. ఇందాక రాక షిరిడీలో ఉన్నాం, ఇప్పుడు మన ఇంటికి మనం వద్దాం. ఓకేనమ్మా? శీల ఓకే పెట్టారు. ఇటువరకు ఎప్పుడు నేను ప్రిపేర్ అవ్వలేదమ్మా. పొద్దున రాముగారి క్లాస్ అని చెప్పేసరికి అరే బాబు ఏ బాణీలో చెప్తే బాగుంటుందని కొంచెం ఆలోచించుకుని పేపర్ మీద పెట్టుకున్నాను. ఇటువరకు ఎప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళమాకంటే వాళ్ళందరూ ఓకే సరే 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 అవి కూడా వెళ్ళిపోతాయి. ఓకే చూడండి, ఇప్పుడు మన ఇంటికి మనం వద్దాం, మన ధ్యానంలోకి మనం వద్దాం. మన పరమ గురువు పత్రి సార్కి నమస్కారం పెట్టుకుంటూ, ఈ జన్మలో క్రితం జన్మలో ఏం జరిగిందో మనకు తెలియదు, ఈ జన్మలో మనల్ని ఇక్కడ వరకు తన సొంత బిడ్డల్లాగా పెంచుకుంటూ పాలించుకుంటూ దీవించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు పత్రి సార్. పత్రి సార్ యొక్క మనకి నేర్పిన విషయాల్ని ఇప్పుడు ఒకసారి మననం చేసుకుంటాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. కంటికి కనపడదు ముర్రో దాన్నేం పట్టుకోరా అనుకున్నాం. శ్వాస అంటాడు ఏంటండి? అసలు నాకు శ్వాస ఉందో లేదో నాకే తెలియదు కదా. నిజంగా చెప్పండి ఈ మాట. మనం ధ్యానంలోకి రాకముందు అసలు శ్వాస అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకున్న స్థితులు కూడా ఉన్నాయి. అట్లా కంటికి కనిపించని దైవత్వాన్ని, శ్వాసే గురువు, శ్వాసే దైవం, శ్వాసే ప్రాణం అనే స్థితికి మనకు పూర్తిగా అర్థం చేయగలిగారు. ఆ గురుతత్వంతోనే, ఆ దైవతత్వంతోనే, ఆ ప్రాణశక్తితోనే ఇవాళ మనమంతా అద్భుతంగా ముందుకొచ్చాం. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలదికను మూఢులారా. బ్రహ్మజ్ఞానాన్ని మరి ఎందుకు చేద్దామా? శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలదికను మూఢులారా. వేమన యోగి. ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుమో సుజనులారా. ఎంత జ్ఞానం అండి! ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారు?
అంత జ్ఞానం తెలిసిన తర్వాత మనం ఎట్లా ఉండాలి అంటే, పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినడివాడు వసుధ చండాలుడు చండాలుడు చండాలుడు. ఎంత అద్భుతమైన మాటతో జీవహింసకు దూరంగా పెట్టారు, అరిషడ్వర్గాలకు దూరంగా పెట్టారు. ఏందయ్యా బాబు ఒకసారి మా పాతూరు వెళ్ళొస్తానంటే అదేం కుదరదు. ఇప్పటికి నేర్చుకున్నవన్నీ ఏంటి, మా పాత మాంసాహారాలు వదిలిపెట్టేశాం, దేవాలయాలకు వెళ్ళటం వదిలిపెట్టేశాం. ఎక్కడో లేడు దైవం, నువ్వు మనం వెతికేటువంటి దైవం ఎక్కడున్నాడు, మన దగ్గరే ఉన్నాడు. అమ్మ అంతేగా ప్రతిసారి మనం ఇక్కడ తీసుకొచ్చారు, ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సత్యం ఎన్నో యుగాల నుంచి సత్యం ఉన్నది. సత్యం ఇన్ని తరతరాలుగా జన్మలుగా తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ఒరిజినల్ సత్యం ఇది బయటకు వచ్చింది. ఇవాళ ఈ గడ్డ మీద ఈ శరీరంతో, ఈ భూమి మీద ఈ శరీరంతో, ఈ జ్ఞానంతో, ఈ గురువుల మధ్యలో శరీరం అంటే ఇది, ఆత్మ అంటే ఇది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి పాత వాటిని నమర వేసుకుంటూ మన దగ్గర పదిలపరచుకుంటూ వెళదాం. జీవహింస ఎన్ని కోట్ల జీవరాశులు ఉసూరుమంటాయి. వాటి తరపున కనీసం మాట్లాడే మనిషి లేక అలో లక్ష్మణ అని అరిసిపోతున్నాయి. అలాంటి వాడికి మేమున్నాం మీరు బాధపడపక్కన, ఇంకా టైం ఉంది, ఇంకా మంచి రోజులు ఉన్నాయి ఆగనని చెప్పి ఆ జీవులకు సంహరింపబడేటువంటి ఆ పక్షి జాతికి, జంతు జాతికి రక్షణగా పత్రిసారి ఇచ్చిన రక్షణ ఎంత అండండి, ఎంత అండ ప్రపంచంలో. మరి పత్రిసారికి అమ్మ నాకు సార్కి సంబంధించిన పాట నా దగ్గర ఏమి లేదమ్మా, నేను నేర్చుకోలేకపోయాను. కానీ ఎంత అద్భుతమో, మరి సందర్భాన్ని బట్టి ఒక పాట వాడిని బట్టి పాడి సరిపోతుంది. బాడీని బట్టి ఓకేనమ్మా. ఇప్పటి వరకు మంచిగానే చెప్పుకున్నాం కదా, చాలు. తర్వాత ఈ జీవహింస తర్వాత మరి శ్వాస మీద ధ్యాసతో బయలుదేరాం, శాకాహార ర్యాలీలు చేసుకుంటున్నాం. పిరమిడ్ ధ్యానం. అసలు పిరమిడ్లు అంటే మనకేం తెలుసండి, ఇంటి దగ్గర చాట్లో జల్లిళ్ళు తప్ప ఏమో తెలుసా అప్పుడు? ఏమంటే అంతేనా? ఓహో పిరమిడ్ మాది ఒంటినిట్టాడు పాకరా, మరి అదేరా పిరమిడ్ అంటే. ఒంటినిట్టాడు పాకలో ఉన్న అదేరా పిరమిడ్ అంటే. ఒంటినిట్టాడి పాకలో తాటాకులు ఊళ్ళో నిలబడిన వాళ్ళ ఆరోగ్యాలు అద్భుతంగా ఉన్నాయి ఆ రోజుల్లో. ఈ డాబాలు వచ్చి ప్లాట్లు చేసిన తర్వాత వీళ్ళపైన ప్లాట్ అయిపోయింది. ఎప్పటికైనా మరి అద్భుతమైన సైన్స్ టెక్నాలజీ అనండి, ఆత్మజ్ఞానం అనండి, మహర్షులు మనకు అందించినటువంటి పిరమిడ్ జ్ఞానం అనండి, ఆ పిరమిడ్ ద్వారానే ఖచ్చితంగా లోకం ఉద్ధరింపబడుతుంది. అంత అద్భుతమైన జ్ఞానాన్ని పత్రిసారి మనకు అందించారు. ఇప్పుడు నిన్నగాక మొన్న చిన్న వేరియేషన్. నిన్నగాక మొన్న ఏమైందంటే, ఒక ఇంట్లోకి ఒకరు చుట్టాలు వచ్చారు. అది షాపు, కిరాణా షాపు. మంచి ఎండ వస్తుంది బయట. నేను షాప్ కాడికి ఏదో కొనుక్కుందామని వెళ్ళాను. వెళ్తే ఓనర్ గారు మా ఇంటి పక్కన షాప్ గారు తెలుసుగా మీకు, ఆ మీరు లోపల రండి పున్నయ్య గారు మనాళ్ళేనే అన్నారు. లోపలికి వెళ్తే ఆయన చిటుకుని, సార్ పున్నయ్య గారు మీకు ఆరోగ్యం బాగుంటుందా, మీ ఆరోగ్యం బాగున్నారా అని అడిగారు. సార్ ఇంకా మా వయసును బట్టి అడుగుతారు. నాకు హ్యాపీనండి, ఆరోగ్యం, నాకు ఆలోచించాల్సిన పని లేదు, చాలా హ్యాపీ అని చెప్పాను. అంటే వెంటనే మాట నాకే వచ్చేసింది. అసలు ధ్యానం ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మీరు ధ్యానం చేస్తారు కదా అందుకు మీ ఆరోగ్యం బాగుంటుంది అన్నాడు. ఓకే, అసలు అప్పుడు చెప్పాను, అసలు ధ్యానం అంటే ఏమి లేదయ్యా, ధ్యానం అంటే ఏమీ లేదు. తినకూడదు తినకుండా, మాట్లాడకుండా, మరొకళ్ళ విషయంలో వేలు పెట్టకుండా, నా సంగతి అయితే నేను చేసుకుంటా కూర్చుంటాను, నాకు అదే ధ్యానం బాబు అన్న. కరెక్ట్ అండి, 100%. నిజంగా అంతా 3 నిమిషాల్లో చెప్పేశానమ్మా. తల్లి తినకూడదు అంటే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూర్చున్నారు.
తినకూడనిది అంటే జీవహింసతో తినకూడని వస్తువులు తల్లి. మాట్లాడకూడనివి అంటే మీకు తెలుసు కదా, అబద్ధాలు సబద్ధాలు. దారిపోయే వాళ్ళందరూ కంటిపడిన విషయం అలా తెచ్చి బుర్రలో వేసుకుంటే చచ్చిపోతాం. చెవితో విన్న విషయాలన్నీ తెచ్చి లోపల వేసుకున్నా చచ్చిపోతాం. ఓకేనా? అదేంటండి ఆ పాట చాలా బాగుంది. అయితే పాడతా ఉండు ఇంటికాడ మీ ఆయన వచ్చి నేను పాడతాడు కదా. ఈ పంచేంద్రియాలు ఉన్నాయి మనకి, అద్భుతమైన జ్ఞానేంద్రియాలు 5 పంచేంద్రియాలు ఉన్నాయి. నోటికి నోరు తేరగా ఉందని నిన్ను వాగటం మొదలు పెడితే కుదురుతుందా? పంచేంద్రియాలు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కర్మేంద్రియాలు సద్వినియోగం చేసుకోవాలి. వాటికి మరి వాటి జ్ఞానం మనకి అమ్మ ఎంతో జ్ఞానం అందించబడుతుందమ్మా. గోళ్ళంత జ్ఞానం అందించబడుతుంది. ప్రతిరోజు మన వంతు మనం ఒక్క పాయింట్ అన్న నేర్చుకుంటా ఉంటే ఈ 76 సంవత్సరాల్లో ఎంత నేర్చుకునేవాడు. సహజంగా అంటారమ్మా, మీ వయసు ఎంత అంటారు, నాకు తెలవదండి అంటారు. 65 ఉంటాయా 66 ఉంటాయా అంటారు వాళ్ళు. సహజంగా చూసిన వాళ్ళు. లేదు సార్ ఇక్కడ 76 అంటే అని చెప్తే ఆశ్చర్యపడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వయసు? ఏమీ లేదా ఏమర్రో, నేను అసలు ఏమీ చేయకుండా కూర్చుంటమే నాకు జ్ఞానం అన్నీ వచ్చాయి అంటే ఒకళ్ళ విషయాల్లో పెట్టడం, నాకు అవసరమైన విషయం ఏదో దాని వరకే ప్రయత్నం చేసుకుంటాను. నాకు తెలిసిన జ్ఞానంలో వెళ్తాను. ఆ సార్ నాడు ఏదో సమస్య వచ్చినప్పుడు మనకి ప్రాణం ఊరుకోదు. సత్యనారాయణ గారు అయితే మంచి సలహా ఇస్తారు, సుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకా మంచి సలహా ఇస్తారు, ఆ రామారావు గారు అయితే ఇంకెక్కువ సలహా ఇస్తారు అని వాటి వెంట పడ్డామనుకోండి, అసలదే దెబ్బతింటుంది, సొల్యూషన్ దొరుకుతుంది. చాలా జాగ్రత్తగా ఒక వ్యక్తిని ఫాలో అవ్వండి చాలు. ఆయన ఏదన్నా చెప్పినప్పుడు ఆ సెకండ్ స్టెప్లో మనం కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. ఓర్పు కావాలి. సమస్య వచ్చింది, అందరికీ ఉన్నాయి సమస్యలు. పరిష్కారం దొరకని స్థితుల్లో ఓర్పు కావాలి. దాన్ని సహనము అని కూడా చెప్పుకుంటాం. మరి అవతల సమాజాన్ని నుంచి మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఓర్చుకోవడంతో పాటు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. అడెదురు వాడి బాధ వాడు పడతాడు. అతను తెలిసి ఒక 2 విషయాలు అతను నన్ను మాట్లాడాడు అనుకోండి, సత్యహరిశ్చంద్రుడి దగ్గర నుంచి మనం భూమి మీద ఉన్నాం, ఈ భారత గడ్డలో ఉన్నాం. ఎంత సహనమైంది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ శరీరం ఆఫ్టర్ ఆల్ అనలేదు నేను, మహిమాన్విత శరీరం మంది. ఇది ఉండదు అని దీన్ని తేలిగ్గా లెక్కేయకూడదు. అట్లా సమన్వయపరుచుకుంటూ క్షమాగుణాన్ని, మన దగ్గర ఉన్న దైవత్వాన్ని మనమే బలపరుచుకుంటూ ఓర్పు పెట్టుకుంటూ వెళ్తే ఉన్నంతకాలం ఉంటాం. నేను రోజుని ఎట్లాగో పరమాత్మ దగ్గరికి దిగిపోతాం. సార్ ఎట్లా ఉంది ఏమండి? మీరు రైల్వే రిటైర్, మీరు శ్రద్ధ పెడతారు విషయం మీద. నేను చూశాను అమ్మా, అందరం శ్రద్ధ పెట్టలేము సబ్జెక్ట్ మీద. కన్ను కదపకుండా 2 కళ్ళు ఈ ఒక్క పాయింట్ మీద పెడతారు. అది శ్రద్ధ అంటే. ఒక శిష్యుడు గురువు దగ్గర నేర్చుకోవాల్సింది 2 కళ్ళు కూడా ఏం చూస్తాయి? నా బ్రూటింగ్ చూస్తాయి. అంటే నేను గురుస్థానానికి మనం ఇవ్వాల్సింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్న పూర్తిగా రాశారు. నాటే చెప్తాను. గురువు యొక్క స్థానం ఎంత గొప్పది అని విశ్లేషించుకుంటే నా గత జన్మలన్నింటినీ కూడా చెప్పగలిగేటువంటి జ్ఞానాన్ని అందించాడు ఆయన. అసలు దైవం అంటే ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో దైవాన్ని గురించి నాకు నేర్పాడు ఆయన. కంటికి కనిపించని దైవం యొక్క ప్రభావం, కంటికి కనిపించని సత్యము యొక్క ప్రభావం, జ్ఞానము యొక్క ప్రభావం, వీటిని నేర్పుతూ అజ్ఞానాన్ని నీ మనసులో కూడా రానియొద్దు. అది ఒక మచ్చలాగా ఉండిపోతుంది. సత్యసంధతతో జ్ఞానయుక్తంగా
నిత్య జీవితాన్ని నడుపుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుళ్ళుగా మారదాం. మానవులుగా ఉంటూ జ్ఞానాన్ని పొంది మాధవులుగా మారదాం. ఆత్మజ్ఞానం మరి ఇంకా అది చాలా అద్భుతమైన స్థితులు ఉన్నాయి. ఆత్మజ్ఞానము అనేటువంటిది మన శరీరాన్ని విడగొట్టుకుంటూ అంటే సబ్జెక్ట్ లోతైన సబ్జెక్ట్ తల్లి. అది ఏదో కొద్దిగా నేర్చుకున్నాను నేను. అది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక నిమిషం కొంచెం ఆత్మజ్ఞానానికి నాకు తెలిసిన విషయాలు రెండు చెప్తాను. అసలు ఫస్ట్ అవసరాలు అనవసరాలు అనే దగ్గర స్టార్ట్ అవుతుంది క్లాస్. నాకు అవసరమైన వస్తువు ఏది, అనవసరమైన వస్తువు ఏది అనేది విడగొట్టుకునే దగ్గర కుదురు రావాలి. తర్వాత ఏమవుతుంటే నిత్యములు అనిత్యములు. చూడండి, మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకేసారి దైవం దగ్గరికి వెళ్తే రాదు. నా చిన్న చిన్న పనులు నేను మెల్లగా జాగ్రత్తగా చేసుకుంటా ఉంటే దాని వెంట పెరుగుతుంది. అసలు నాకు నిత్య కృత్యాల్లో నాకు ఏది అవసరమో ఏది అనవసరమో అనేది విడగొట్టుకోగలగడం కుదరాలి. ప్రతి వారితో సహవాసం చేయొచ్చా, స్నేహం చేయొచ్చా, చేయకూడదా అర్థమవుతుంది మనకి. కానీ నన్ను మనమే వదిలిపెట్టలేం. ఆడేంటే మనమే పడతాం. అది కాదు. ఇలాంటి ఒక మాట మాట్లాడుతున్నానంటే ఈ మాట నేను మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? అవతల వ్యక్తి మాట్లాడే మాటను కూడా నేను ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, ఆ విచక్షణ జ్ఞానాన్ని ప్రతి సంఘటన దగ్గర ఆ విచక్షణ జ్ఞానాన్ని విడగొట్టుకున్న వ్యక్తి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అరే నేను మామూలు మనిషినే కదరా, దేవుడు ఎక్కడ ఉండడు చూద్దాం. జీవుడికి నేను జీవుణ్ణి, నేను మామూలు జీవుణ్ణి. ఒరి నాయన నేను జీవుణ్ణి, దేవుడిని ఎక్కడ చూడగలుగుతాను రా? ఒరే అయ్యో నీకు గురువు గారు ఉన్నారు రా, దేవుడిని మించిన గురువు గారు ఉన్నారు రా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఉన్నారుగా ఏమండి? మరి మన గురువు గారి ద్వారానే కదా మనకి తెలిసేది. అప్పుడు గురువు గారు చెప్పిన విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే జీవుడు దేవుడు ఆ విచక్షణ వస్తుంది. చూసారా? అవసరాలు అనవసరాలు తీసుకోవాలి. తర్వాత ఆత్మ అనాత్మ. ఆత్మ ఉన్నది అంటున్నావు, ఈ మొత్తం అంతా ఆత్మేనా? ఇప్పుడు నా స్థితి నేను పేరు చేసుకుంటే ఈ పూర్ణచంద్రరావు అనేటువంటి ఈ శరీరము అంతే కదండి. నాకు నేను పేరు చేసుకుంటే పూర్ణచంద్రరావు అనేటువంటి ఈ శరీరము. ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉంది, అనాత్మ ఎక్కడ ఉంది? విడగొట్టుకోవడం కుదరాలి. ఎలా కుదురుతుంది? గురువు గారు చెప్పాల్సింది. నాకు తెలియదు కదా, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చెప్తారు చక్కగా. ఈ శరీరం యొక్క స్థితి ఇది. దీంట్లో ఈ మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవి చెప్పుకుంటున్నాం కదా మనం. వీటిల్లోనే అంతఃకరణం అని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇలాంటివి లోపల ఉంటాయి. వాటిని ఇదంతా కూడా మనస్సు యొక్క ప్రభావం అని ఆయన విడగొట్టి చెప్తారమ్మా. ఆత్మ భాగం ఎట్లా ఉంటుంది, అనాత్మ భాగం ఎలా ఉంటుంది. అనాత్మ భాగాన్ని వదిలేసి ఆత్మ భాగాన్ని గురించి తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి. అమ్మ అర్థమవుతుందా నేను చెప్పేది? స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. లేదు చూసారా ఎక్కడ మొదలు పెట్టాం సబ్జెక్టు? అవసరాలు అనవసరాలు విడగొట్టుకుంటా కుదిరిన వ్యక్తి జీవుడు దేవుడు అనే విషయాన్ని విడగొట్టుకోగలిగిన వ్యక్తి ఇంకా ముందుకెళ్ళి ఆత్మ అనాత్మ అనేదాన్ని విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్నప్పుడు ఆత్మ అంటే ఏంటో ఒక ఆలోచన వస్తుంది కదా. ఈ అనాత్మ యొక్క విషయాలను వదిలేసి ఆత్మ విషయాలను పరిగెత్తాలి. ఒక్క రోజులు వచ్చేది కాదు. గురువు గారు ఎక్కడైనా మనకు తగిన నాకు సంకల్పం ఉంటే నాకు తగిన గురువు గారు దొరుకుతారు. అట్లా తెలుసుకొని మరి పంచసారి ఎప్పుడు అద్భుతంగా చెప్పేవారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనేక సార్లు చెప్పారు ఆయన. అప్పట్లో మనకు అర్థం కాలేదు. నేను బ్రహ్మన వారు నాయన మామూలుగా నేను ఇంటి దగ్గర నా పనులు చేసుకుంటా సాగట్లేదు తప్ప అమ్మ అంటే ఎక్కడ కనపడ్డాడు సంగతి నాకెందుకు. అంతే కదా, మాకు తెలవని విషయాల్లో తెలవనప్పుడు అట్టాగే ఉంటాం.
రాను రాను అయ్యా అది కాదు ఏది కాదు అందులో నిత్యకృత్యాలలో స్టార్ట్ చేసుకుని అవసరాలు అనవసరాలు, ఈ శరీరము ఆత్మ జీవుడు, జీవుడు దేవుడు, తర్వాత ఆత్మజ్ఞానం అట్లా ఆత్మ అనాత్మ, ఆత్మ అనాత్మ విడగొట్టుకుని ఆత్మ తెలిసిన తర్వాత ఆత్మ పరమాత్మ. ఆత్మే పరమాత్మ, మరి ఆత్మే బ్రహ్మము. పరమాత్మ బ్రహ్మ అందరూ అదే అదే అట్లా అట్లా చక్కగా సబ్జెక్ట్లోకి వెళ్తేనమ్మా కొద్దిగా మాస్టర్ చెప్తా ఉంటే ఒకరికి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడో మొదలుపెట్టా, యుగాల కింద మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేసాను చూసేపుట్లో. కరెక్టేనా? ఎక్కడో యుగాల్లో మొదలు పెట్టేశాం, ఇక్కడికి వచ్చేసాం. ఎంత స్పీడ్ నడిచింది ఏం పట్టి. ఓకేనమ్మా? మరి ఇంకా టైం ఎంత? చాలా ఉంది. మీరు ఇంకో పాట పాడండి. పాట పాడమంటారా? ఓకే. ఇప్పుడు దీనికి ఈ సబ్జెక్ట్ పరంగా ఆపేస్తా. కొంచెం నేను పాడగలిగింది 2 పాటలు పాడతాను. ఇదంతా యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నామా? లైవ్ ఇచ్చేస్తా తర్వాత. శరీరం నిరుడున్నంత పకడ్బందీగా లేదమ్మా ఈ సంవత్సరం. ఏం పర్వాలా, అవన్నీ వదిలేయండి. మీకేంటి, వాళ్ళ మాస్టర్ అంతే. యూత్ మీకున్న యూత్ లాగా ఎవరు లేరు కూడా. ఇలాగ ఇచ్చేయండి. మీ ఆత్మశక్తితో దాన్ని ఇంకా పకడబందీ చేసుకోవచ్చు కదా. ఏమండి? మీ ఆత్మశక్తితో దాన్ని ఇంకా పకడబందీ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చండి. కొంచెం వచ్చాను, అంతవరకు వచ్చాను. ఎప్పుడు చేసుకోవచ్చు, నిరంతరం. కొంచెం అవగాహనలోకి వచ్చాను ఇప్పుడు. చూడండి, మన పాత విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు మా కొట్టేయడంతో పాతాళ లెక్కే కదా. మోగ మనసులు సినిమాలో విషయం ఏమవుతుందంటే, ఎవరన్నా మాట్లాడుతున్నారే అట్లా మానేలేదు వచ్చావేంట్రా అంటారు. మాటలు రాయలేదు వచ్చావేంట్రా, అట్లాంటి మాటలు వస్తాయి. సందర్భాలను బట్టి వచ్చినప్పుడు ఆ చిన్న పాట, అది మీకు అందరికీ తెలిసిందన్నమాట. మాను మాకును కాను రాయిర పను కానే కాను, మామూలు మనిషిని నేను, ఈ మనిషిని నేను. ఆ మంచి మనసులు సినిమాలో పాట ఉంటుంది కదా, అది కొంచెం వినికిల్లో ఉండే ధ్యాసలో ఉంటుంది. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోనిలాయ, ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయ్యా, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రూ తలూపు కవనాలు, ఒకవైపు ఉరికించు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగార ములుకు నాట్యాలు, నవరసాలు లిఖించు నగరానికొచ్చాము,
నవరసాలొలికించు నగరానికొచ్చాము, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు. శిలలపై శిల్పాలు చెక్కినారు, ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా. ఏకశిల రథముపై లోకేశు ఒడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా. రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి, రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి, సరిగమా పదని స్వరములే పాడగా. కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు, కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు, కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. రాజులే పోయినా రాజ్యాలు కూలినా, కాలాలు మారినా గాడ్పులే వీచినా, మనుజులే ధనుజులై మట్టి పాల్చేసినా, చెదరని మారని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలచి ఉందు చెలి, నిజమునా జాబిలి. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. రామగారు ఓకేనా? అన్న బాగా పాత పాటలు మరి మీకు కానీ ఇందులో అర్థం ఉంటది, ఇప్పుడు అట్లా అయ్యి ఉండవు. ఏమా? ఎందుకంటే నేను ఇక్కడి నుంచి మాట్లాడితే నేను ఒక్కడనే కాదు కదా, నా మాట నేను వింటాను, వినేవాళ్ళకి ఇబ్బందికరం ఉండకూడదు, నన్ను నేను ప్రశ్నించుకుంటాను. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, రాజు మనసు వెన్న రాణి. తెలుసా కొద్దిగా చెప్పగలరా? రాణి గుణము నిన్న, రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న, అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి. ఆ రాజుకు 7 కొడుకులున్నారు, ఆ రాజుకు 7 కొడుకులున్నారు. వారు చదువు సంధ్య నుండి కూడా చవటలయ్యారు, వట్టి చవటలయ్యారు. పక్క మీద తుమ్మ ముళ్ళు పరచెనొక్కడు, అయ్యో ఇంటి దీపమాపివేయ వెంచెనొక్కడు. తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు, పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమశనొక్కడు, భ్రమశనొక్కడు. అనగనగా ఒక రాజు, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి, ప్రేమ అనే పాలు పోసి పెంపు చేసెను. కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి, ప్రేమ అనే పాలు పోసి పెంపు చేసెను. దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను, తానుండసాగెను. అనగనగా ఒక రాజు, నాది నాది అనుకున్నది నీది కాదురా, నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. నాది నాది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా. కూరిమి కలవారంతా కొడుకులేనురా, కూరిమి కలవారంతా కొడుకులేనురా. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి.
ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుకున్నా నీ సుఖమే నే కోరుకున్నా నిన్ను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుకున్నా. రాముగారు చెప్పారండి, మీ క్లాస్ ఇస్తున్నాను, మీరు 4 పాటలు పాడితే సరిపోతుంది, మీరు పెద్ద జ్ఞానం ఏం పట్టురావక్కర్లేదు ఇక్కడికి అన్నాడు ఆయన. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. అద్భుతమైన భరోసా ఇచ్చారండి ఆయన. నేను ఆ భరోసాతో వచ్చాను, అదే సక్సెస్ అవుతుంది. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నీ సుఖమే నే కోరుకున్నా. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా. వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా. మనసిచ్చినదే నిజమైతే మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా. నీ సుఖమే నే కోరుకున్నా. నీ కలలే కమ్మగా పండని నీ కలలే కమ్మగా పండని నా తలపే నీలో వాడని కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తున్నా నా దేవిని. నీ సుఖమే నే కోరుకున్నా. గుండుపాలెం ఘంటసాల గారు అంటే పున్నమి చంద్రుడికి 16 కళ్ళు ఉంటే పున్నమి చంద్రుడు అండి. మీరు 16 కళ్ళు చూపించేశారు. మీ పేరు నామ సార్థకం అయింది. జగమే మాయా బ్రతుకే మాయా, జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా జీవింతేనయా. జగమే మాయా కలిమిలేములు కష్ట సుఖాలు, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కొండలని భయమేలోయి, కావడి కొయ్యే నొయ్ కొండలు మన్నే నోయ్, కావడి కొయ్యే నొయ్ కొండలు మన్నే నోయ్, కనుగొంటే సత్యమింతే నోయి ఈ వింతే నోయి. జగమే మాయా బ్రతుకే మాయా. రామగారు ఆపేద్దాం, ఆపేద్దాం. చాలు చాలు చాలు. రాముగారి కూడా 2 మాటలు చెప్పండి. చాలు అమ్మ. ఆయన సార్ ఆయన ఆయన ఈ ఉన్న టైం ప్రకారం ఆయన సబ్జెక్ట్ తీసుకుంటారు, ఆయన సబ్జెక్ట్ తీసుకుంటారు. నాకు యాక్చువల్గా చెప్తున్నానమ్మా, చెప్తా. ఇక్కడికి వచ్చి నేను సబ్జెక్ట్ చెప్పగలనా, చాలా కాలం అయింది ఇక్కడికి వచ్చి ఇంతమందితో అనుకున్నా. ఈసారి ఏం చెప్పాడు, ఫోన్లో నాకు సరిపడా పాలు పోసేసాడు. మీరు వస్తే సక్సెస్ అవుతుంది, మీరు మాటలు ఎక్కువ అక్కర్లా, మీ పాటలు పాడండి చాలా.
ప్రతి వారం మనం వినేది మాటే కదా, ఈ వారం వెరైటీగా ఉంటుంది, ఏది చేసినా వెరైటీగా చేయాలి. అందుకని ఈ వారం పాటలతో మొదలెట్టాం క్లాస్ని. ఓకే, చక్కని పాటలు పాడారు, చక్కని అనుభవం చెప్పారు. సార్కి ఒకసారి గట్టిగా క్లాస్ పాడదాం పవన్ చంద్రరావు గారికి. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సార్ చెబుతుంటే చక్కగా విని ఆనందంగా అప్రిషియేట్ చేశారు. శ్రీనివాసరావు గారికి ఒకసారి గట్టిగా క్లాస్ పడండి. ఇవన్నీ మనం విన్న మాటలైనా సరే ఇంత సమయాన్ని వెచ్చించి శ్రద్ధగా చక్కగా కూర్చుని అందరి మొహాలు నవ్వుతో వెలిగిపోతున్నాయి. అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ఇదే పత్రిజీ మనకి నేర్పించినటువంటి కామన్ సెన్స్. పత్రి సారు ఏముందండి మీ దగ్గర మహిమలు ఉన్నాయా, సిద్ధులు ఉన్నాయా, మిమ్మల్ని మేము గురువుగా ఎందుకు ఎంచుకోవాలి, మీతో ఎందుకు మేము ఉండాలి అంటే గురువు గారు ఒకటే మాట అన్నారండి, నా దగ్గర ఏ మహిమలు ఏ సిద్ధులు లేవు నాయన, నాతో తిరిగితే మీకు ఏమి రాదు, కానీ ఒకటి వస్తుంది కామన్ సెన్స్. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. కామన్ సెన్స్ అనేటువంటి విద్య ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. ఇంత అద్భుతమైనటువంటి సత్యం పత్రి మహారాజు భూమి మీదకి వచ్చిన తర్వాతే మనకి తెలిసిందండి. గురువులు అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే పూర్వపు రోజుల్లో గురువింద గింజల్లాగా ఉండేవాళ్ళు. అలాంటి గురువింద గింజల్లాగా కాదు గురువు అనేవాడు ఉండేది. సత్యాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా ముక్కుసూటిగా నా దగ్గర వీళ్ళు ఉంటే ఉంటారు లేకపోతే ఉండరు, కంఫర్ట్స్ కోరుకోకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పింది పత్రి మహానుభావుడు. మరి సారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇంతెంతై ఒటుడింతై అన్నట్టుగా ఇంత విజృంభించడానికి కారణం ఏంటంటే పత్రి మహానుభావుడు మనందరికీ ఇచ్చినటువంటి ఆధ్యాత్మికతలో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వేచ్ఛ అండి. స్వేచ్ఛ ఇవ్వడం ద్వారానే ఈ యొక్క సొసైటీ ఇంత ఎక్స్పాండ్ అయ్యింది. అన్ని సొసైటీల్లో కూడా ఎక్కడ కూడా స్వేచ్ఛ ఉండదు. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే కూర్చోవాలి, ఈ బట్టలు వేసుకురావాలి, ఈ పొట్టే పెట్టుకోవాలి, ఇలా ఉంటేనే ఇందులో ఉండాలి అనేటువంటి షరతులు ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఎటువంటి షరతులు లేవండి. షరతులు లేని ప్రేమ చూపించారు కాబట్టే పత్రి మహానుభావుడు ఈ రోజు మనందరం కూడా ఒక చోట ఎంత అద్భుతంగా గ్యాదర్ అవ్వగలుగుతున్నాం. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాశీకి వెళ్ళి కాయో పండో వదిలేయాలని పూర్వీకులు చెప్పారంట. చెప్పంగానే ఒక ఆవిడ వెళ్ళి దోసకాయ వదిలేసిందంట. వెనక్కి తిరిగి పక్కన ఉన్న వాళ్ళు అడుగుతారు కదా కారణం, అమ్మ దోసకాయ వదిలేసావు ఏంటమ్మా, దీనికి కారణం ఏదో ఉండాలి కదా, నీకు బాగా ఇష్టమైందనా వదిలేసావంటే, లేదండి మా ఆయన ఎప్పుడు బజారుకి వెళ్ళినా సరే రైతు బజారు వచ్చేటప్పుడు దోసకాయలు తెస్తున్నాడు, తెచ్చిన ప్రతి దోసకాయ చేదు అవుతుంది తప్ప ఒక్కటి కూడా తీగా ఉండట్లేదు, చేదు దోసకాయలు వండి పాడు చేసుకోవడం ఎందుకని ఆ రోజు వంటని దోసకాయ వదిలేస్తున్నాను అన్నంట. అంటే వదిలేయవలసింది ఏంటంటే కాయో పలమో, అంటే కాయ అంటే ఏంటంటే ఈ కాయం అండి, శరీరం. ఈ శరీరం మీద వ్యామోహాలు వదిలేయాలి. ఎలా వదిలేయాలి అంటే మనకి ఆత్మజ్ఞానం కలిగినప్పుడే ఈ శరీరం మీద వ్యామోహం వదిలేయగలుగుతామండి. అప్పుడు దాకా కూడా వదిలేయలేము. నిన్నే మా అమ్మాయి ఏదో ఇంగ్లీష్ బుక్ చదువుతుంది, దాని పేరు ది లాస్ ఆఫ్ ది స్పిరిట్ వరల్డ్ అంట. ఆ పుస్తకంలో ఉందంట సిద్ధాంతాలు. అది చదువుతూ చెబుతుంది, అమ్మో ధ్యానం అంటే ఇంత ఉందా డాడీ, ఎందుకు అత్యవసరమో ధ్యానం నాకు ఈ పుస్తకం చదువుతుంటే తెలుస్తుంది, మొన్నటిదాకా నాకు అసలు ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలియలేదు, మీరు వెళ్తున్నారు కాబట్టి మీతో పాటు మేము వెళ్ళాం తప్ప ఇంకా మాకేం తెలియదు అని. ఆ పుస్తకంలో ఒక స్టోరీ ఉందంటండి. ఏంటి ఆ స్టోరీ అంటే, ఇద్దరు అన్నదమ్ములు అంట. ఒక బండి మీద వెళ్తున్నారు, వెళ్తూ వెళ్తూ దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి అన్నయ్య చనిపోయాడు. చనిపోయానన్న సంగతి కూడా తెలియదు ఇతనికి. తెలియక ఈలోపు వీళ్ళని తీసుకెళ్తానికి యమదూతలు వస్తారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళకి చాలాసేపు తర్వాత నచ్చజెప్పి బుజ్జగించి చెప్పాడు ఇతనికి, నాయన నువ్వు చనిపోయావు, ఇక నీకు ఇక్కడ ఉన్నటువంటి వాటితో సంబంధాలు తెగిపోయినాయి, నీకు ఏదైనా కోరుకుంటే కోరుకో తీరుస్తా ఉన్నానంట. సరే నాయన, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వచ్చామండి, మా తమ్ముడిని బతికుండేలాగా చూడమని నేను ప్రార్థిస్తున్నానని చెప్పి ప్రార్థన చేస్తాడంట. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు ఎవరికైనా ముందే చనిపోతాడు. వీళ్ళిద్దరు కలుసుకుంటారు. అక్కడ కలుసుకుంటే ఈ తమ్ముడు ఏమనుకుంటాడు, మా అన్నయ్య బతికే ఉన్నాడు అనుకుంటాడు.
అన్నయ్య పోనీలే అన్నయ్య నువ్వన్నా శుభ్రంగా ఉన్నావా, నేను ఎలాగో చనిపోయాను అంటాడు. అప్పుడు ఈ తమ్ముడికి కూడా చెప్తాడు, నాయన నువ్వు చనిపోయావు అని. ఈ అన్నయ్య ఏమంటాడు, పోనలేరా నువ్వు బాగున్నావు కదా, నేను ఎలాగో చనిపోయాను, ఆ అమ్మనే నాన్న వీళ్ళందరూ జాగ్రత్తగా చూసుకొని ఒకరికొకరు ఒప్పందాలు చేసుకుంటారు. ఈలోపు ఈ స్టోరీ అంతా చూసి యమదూతలు అరే ఇద్దరు పోయారా అంటారు, ఇద్దరు పోయారా అంటారు. అంటే చూడండి, భూమి మీద మనం జీవించి ఉండంగానే ఆధ్యాత్మికత మనకి ఏం తెలియజేస్తుంది, మరణం గురించి తెలియజేస్తుంది. మరణం యొక్క సత్యాన్ని కనుక మనం తెలుసుకుంటే ఈ జీవితాన్ని ఒక పండగలాగా చేసుకుంటామండి. అప్పుడు దాకా చీ భార్య, చీ పిల్లలు, చీ మొగుడు అంటూ జీవించినటువంటి జీవితం ఎలా ఉంటుందంటే సుందరకాండగా మలుస్తుంది. ఎప్పుడు మరణం అనేది ఒకటి ఉంది, మనకి ఈ జీవితమే కాదు మరణాంతర జీవితం కూడా ఒకటి ఉంటుంది అని తెలియజెప్పేదే ఆధ్యాత్మికత. మన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం ద్వారా మనకి తెలిసే మొట్టమొదటి సత్యం ఏంటంటే అదేనండి, అప్పుడే మనకి ఇది శాశ్వతం కాదు, ఇది అశాశ్వతే అనేటువంటి సత్యం తెలిసినప్పుడే ఇక్కడ ఈ శరీరం మీద మనం వ్యామోహం అనేది పెంచుకోకుండా ఉంటాము. అంటే డెత్ టైం ఎప్పుడైనా వచ్చేస్తుంది, వచ్చేసేలోపు ఏం చేయాలో తెలుస్తుంది మనకి. 2 ఏనుగులు ఒక పెద్ద మనిషిని వెంబడిస్తున్నాయి అంట ఒక అడవిలో. పరిగెడుతూ 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 చెట్టు ఎక్కేశాడు. ఏనుగులు ఊరుకుంటాయా, చెట్టు మొదలు పట్టుకుని ఊపేస్తున్నాయి. చెట్టుని ఊపేస్తుంటే ఇతను పైకి ఎక్కి కూర్చున్నాడు కదా, ఈ లోపు ఇతను పై కొమ్మ మీద ఒక తేనె పట్టు ఉంది. ఆ తేనె పట్టు నుంచి ఊపిడికి తేనె కారుతా ఉంది. కారుతుండేపాటికి నోరు తెరిచి ఆ తేనె తాగుతున్నాడు. భలే తీగా ఉంది. తాగుతూ 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 ఉండగానే అది ఎంత తీగా ఉందో అంతా చక్కగా తాగుతూ ఉన్నాడు. ఈ లోపు ఏనుగు ఈ చెట్టుని పీకేస్తుంది, కదిపేస్తుంది. అటు నుంచి ఒక పక్క నుంచి ఒక దేవత పుష్పక విమానం మీద వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ ఇతని అవస్థను చూసింది. అర్రే కాసేపట్లో ఆ ఏనుగులు ఖచ్చితంగా ఆ చెట్టుని కూల్చేసినంటే అతన్ని కాళ్ళతో తొక్కి చంపేస్తాయి. పాపం ఇతన్ని కాపాడదాం అని చెప్పి ఇతని దగ్గరికి వస్తాయి. వచ్చి నాయన నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, నువ్వు వచ్చేస్తేవంటే నా యొక్క పుష్పక విమానం ఎక్కించుకుని నిన్ను సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్తాను వచ్చాను అన్నది. అనగానే వీడేమంటాడంటే వచ్చేస్తానండి మీరు అన్నట్టుగానే వస్తాను, కాకపోతే ఒక్క నిమిషం అండి తేనె అయిపోవస్తుంది, ఇంకాసేపు కనుక మీరు వెయిట్ చేస్తే తేనె తాగేసేసి మనం వెళ్ళిపోదాం అంటాడు. చాలా రుచిగా ఉంది పుట్ట తేనె అని చెప్పి ఇంకా తాగుతూ ఉంటాడు. ఈవిడ కాసేపు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి 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 కాసేపు అయిన తర్వాత మళ్ళీ అడుగుద్ది, నాన్న ఇంకా అయినా మించిపోయింది లేదు, వచ్చేసే వెళ్ళిపోదాం, అప్పటికే మొదలు పీకేస్తున్నాయి ఏనుగులు అని చెప్తే లేదు లేదండి ఇందాక దారిలాగా పడింది కదా, ఇప్పుడు డ్రాప్స్ పడుతున్నాయి కాబట్టి అయిపోవచ్చింది, ఆ డ్రాప్స్ కూడా అయిపోనివ్వండి వచ్చేస్తాను అంటది. ఈవిడ ఇంకాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి విసుగొచ్చి ఈవిడ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోగానే ఈలోపు ఏనుగులు ఏం చేస్తాయి, చెట్టుని కూల్చి పడేస్తాయి. పడేయంగానే అతని సంగతి ఏమైందో మనందరికీ తెలుస్తుంది. చూసారండి, అటవీ అంటే ఏంటంటే ఈ ప్రపంచం అండి. ఈ ప్రపంచంలోకి మనం వచ్చాము. మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో అప్పుడే ఏనుగులు మనల్ని వెంటాడుతున్నాయి. ఆ ఏనుగులు ఏంటంటే మన మృత్యువే. ఎప్పుడైతే పుట్టామో అప్పటి నుంచే చావు అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది, ఎప్పుడు టైం వస్తుందా అని. మనం ఏం చేసామంటే మనం చెట్టు ఎక్కాం, సంసారం అనేటువంటి చెట్టు ఎక్కాం. చెట్టు ఎక్కి ఆ తేనె పట్టు నుంచి కారేటువంటి దార ఏంటంటే మనకున్నటువంటి బంధాలు, బంధుత్వాలు, వ్యామోహాలు, వీటన్నిటి మీద మన మోహంతో కింద కబలించేస్తుంది. టైం దగ్గరకు వచ్చేస్తుంది, ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. వస్తుందా రావట్లేదా? 25 వెళ్ళి 26 వచ్చిందంటే ఏంటి అర్థం? ఓ సంవత్సరం అయిపోయిందని అర్థం, అవునా? 45 వెళ్ళి 46 వచ్చినాయి అంటే ఓ సంవత్సరం హరించుకుపోయిందని అర్థం. ఇంకా ఆ సంవత్సరంలో మనం ఏం సాధించాం, ఈ సంవత్సరంలో మనం ఏం సాధించాలి అనేటువంటి ప్రణాళిక వేసుకోవాలంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎత్తుతారు. ఈ తేనె ద్వారా ఈ బంధువులు బంధాలు ఇవన్నీ అన్నమాట. ఈ లోపు ఈ తేనె పట్టు ఎప్పుడైతే కదిలిందో దాని చుట్టూ ఉన్నటువంటి తేనెటీగలు ఉంటాయి కదా, అవి ఊరుకుంటాయా? దాన్ని కదిపితే వీడిని కుట్టడం మొదలెట్టినాయి. ఆ తేనెటీగలు ఏంటంటే మనకున్నటువంటి వ్యామోహాల వల్ల మనకి కలిగేటువంటి కష్టాలు, బాధలు. ఈ వ్యామోహాలు బంధాలు అన్నీ ఉండటం వల్ల కష్టాలు కలుగుతాయా, సుఖాలు కలుగుతాయా? ఇందాకసారి పాడారు కదా పాట, ఆ పాటలోనే ఉంది. వాటన్నిటి వల్ల మనకు కలిగేది కష్టాలే. అవే తేనెటీగల రూపంలో మనల్ని కుడుతూ ఉంటాయి.
పుడుతున్నా సరే మనం పట్టించుకోకుండా ఇంకా నాకు ఇంకా 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 కావాలి, మధురంగా ఉంటుంది అని చెప్పి ఆ మధురమైన దాన్ని మనం ఆస్వాదిస్తూ మన జీవితకాలం మొత్తం కూడా ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాలకే మనం కేటాయించుకుంటూ మన జీవితాన్ని ఎంతో 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 వ్యర్థం చేసుకుంటాం. ఈ లోపు మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవతా స్త్రీ ఎవరంటే ఒక సద్గురువు అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సరిపుచ్చండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక సద్గురువు వస్తాడండి. వచ్చినప్పుడు మన విజ్ఞతతో ఆ సద్గురువు చెప్పింది కనుక వింటే మన జీవితాలు అద్భుతంగా వెలుగొందుతాయి. వెనకపోతే కింద పడి మృత్యు అనే చేతిలో మనం మరణించాల్సి వస్తుంది. మళ్ళీ పుడతాము, మళ్ళీ చేస్తాము, ఏమంటే మళ్ళీ పుడతాము. చదువు చదవనేలా, సన్యాసి కానేలా, చావు పుట్టుకలు లేని చదువు చదవనేలా. అంటే ఎన్నో చదువులు చదువుతున్నాం, మనకి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి ప్రాపంచికంగా, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం, ఏమంటే ఎన్ని చేసినా సరే మనిషి ఒక చదువు మాత్రం చదవలేకపోతున్నాడంటండి. చావు పుట్టుకలు తెలియజేసేటువంటి చదువు చదవలేకపోతున్నాడంట. ఆ చదువు చదివింది ఒక నచికేతుడు 11 సంవత్సరాల వయసులో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఎన్నో ఇస్తానన్నాడు. నాకేమీ వద్దు, నాకు ఈ చావు పుట్టుకల యొక్క రహస్యం కావాలి అని చెప్పి అడిగాడు. అది ఆత్మజ్ఞానం అంటే. ఓకేనండి. వారం మొత్తంలో ఒకరోజు బిర్యానీ వండుకుంటాము, ఇంకో రోజు పప్పు వండుకుంటాం, ఒకరోజు బంగాళదుంపల కూర వండుకుంటాం, ఒకరోజు చారు వండుకుంటాం. అలాగే నెల మొత్తంలో క్లాసుల్లో కూడా ఒకరోజు బిర్యానీ క్లాస్ ఉంటుంది, ఏమంటే పెద్ద క్లాసు, ఒకరోజు చిన్న క్లాస్ కూడా ఉంటుంది. అన్నీ మనయ్యే ఏమండి, అన్నీ కూడా మనయ్యే. పత్రిజీలో నాకు బాగా నచ్చిన లక్షణం ఏంటంటే, సార్లో నేను చూసినటువంటిది, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకన్నా కూడా పాతగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఆయన గుర్తించి పక్కన కూర్చోపెట్టుకుంటారు. ఎందుకంటే ఏంటండి, కొత్తగా మనం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళం అంత గొప్ప ఏం కాదు. ఎందుకంటే వైకుంఠాన్ని తీసుకొచ్చి అరచేతిలో పెట్టారు టీఎన్సీ ఛానల్. ఏమండి, ఎన్నో విషయాలు మనకి ఇలా చూస్తే మనకి తెలిసిపోయినాయి. కానీ వీళ్ళకి ఇలా అలా తెలియదు. పగలంతా పొలం పనికి వెళ్ళి రాత్రులు వచ్చి 10ంటికి క్లాస్ అనేవాళ్ళు, చావగొట్టేవాళ్ళు. 10ంటి నుంచి తెల్లారి 4ంటి దాకా వచ్చే మాస్టర్ అయిపోతాడు. వీళ్ళు మాత్రం అలాగే కూర్చుని ఉంటారు. ఎన్నోసార్లు చూశాను నేను గుండెపాలెంలో వీళ్ళ పిరమిడ్లో నైట్ క్లాసులు జరిగాయి. అలా ఒక పాంప్లెట్ చూసి, ఒక చిన్ని మాట చూసి, కాకితో కబురు వచ్చినా సరే అక్కడ ఆధ్యాత్మిక క్లాసుల దగ్గరికి వెళ్ళి అక్కడ 4 ముక్కలు విని నేర్చుకుని తయారైన వాళ్ళండి వీళ్ళు. అందుకే పత్రిజీ ఈ పిఎంసి ఎన్ని రాకముందు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంటే ఆయనకి ఎంతో ఇష్టం. చాలామంది అనుకుంటారు సీనియర్లు అండి ఇప్పుడు ఏం చేయట్లేదండి వాళ్ళు అనుకుంటారు. కానీ పత్రి సార్ ఏమంటారో తెలుసండి, వాళ్ళ సేవలు ముగిసాయి అంటారు. ఇదివరకు బాగా చేసేవాడు అండి పూర్ణచంద్రరావు గారు గుండుపాలెంలో, ఇప్పుడు ఏం చేయట్లేదు కూర్చుంటున్నాడు అంటే ఏం చేయట్లేదని కదా, ఆయన సేవలు ముగిసాయి. ఆయన చేయాల్సినటువంటి సేవలు ముగిసాయి, ఇంకొకరు చేస్తారు ఆ పని. నేచర్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతుంది. మన ఫోన్ ఎలా అప్డేట్ అవుతుందో వర్షన్స్, అలాగే నేచర్ ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటుంది. పాత నీరు వెళ్తూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఏమండి, ఇది నీరే అది నీరే. అలా పూర్ణచంద్రరావు గారు ఎన్నో సేవలు చేశారండి. అందుకని ఆయన వాయిస్ ఎంత బాగుంటుందంటే క్లాసులు, ఆయన గొంతు వెంట కోసం ఈరోజు క్లాస్ పెట్టుకున్నాం మనం. ఆ తర్వాత ఇదంతా కూడా మన కుటుంబం అండి. అందరం కూడా ఒకే మాట మీద మనం నిలబడినప్పుడే ఈ కుటుంబాన్ని మనం పెద్దది చేసుకోగలం, ఏదైనా సాధించగలం. నాకు తెలిసి నేను ఒకే విషయంలో కాస్త ఫీల్ అవుతాను. ఏంటంటే అన్ని ఊర్లోనూ కూడా మన పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళకి చక్కని గొడుగు ఉంది, మనకి గొడుగు లేదు. ఎండలో కూర్చున్నాం వాళ్ళంటే వీళ్ళు పాపం వీళ్ళ పుణ్యం అంటే షామీన వేశారు, షామీన లేకపోతే ఇదంతా ఎండే. ఇలాగే ఎండలో కూర్చుంటున్నాము, ఇలాగే వర్షం వచ్చినా సరే ఇలాగే కూర్చుని మనం ఈ ఆధ్యాత్మిక సత్సంగాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. అంటే మనం ఇప్పుడు దాకా మనం చేసింది సాధించింది కన్నా కూడా ఇంకా సాధించాల్సింది, మనం చేసుకోవాల్సింది మచిలీపట్నానికి ఎంతో ఉందండి. ఇది ఎవరి వల్ల అవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన చేసినప్పుడే అవుతుంది. అవును కదండి. అంటే అందరం ఒక వసుదైక కుటుంబం లాగా ఏర్పడి ఒకరి ఆలోచన ఒకరికి షేర్ చేస్తూ, ఒకరి యొక్క సలహాలు ఒకరికి చెప్పుకుంటూ ఉన్నప్పుడే మనం ఏ విషయంలో అయినా సరే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవాళ పొద్దునే జరిగిన ఒక ఇన్సిడెంట్,
ఈ ఈ భారం అంతా ఎవరి మీద పడుతుందంటే మెయిన్ ఎవరో ఉంటారు కదా, కాస్త మోసే వాళ్ళు వాళ్ళ మీద పడుతుంది. అది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్గా చెప్తా. ఈ రోజు పొద్దునే జరిగింది ఇక్కడ ఏదో అడవిడి జరుగుతుంది వీళ్ళది గోసంగం వాళ్ళది. ఇది ఆపేయండి మేడం.